హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా మంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ చేయండి, సైబర్ సెక్యూరిటీ మీద వీడియోస్ చేయండి. అండ్ చాలా మంది ఫ్రెషర్స్ అయితే ఉన్నారు, అండ్ చాలా మంది సైబర్ సెక్యూరిటీలోకి వచ్చి జాబ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, అలాగే ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం మీకు అందరికీ మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్స్. సో అందరికీ ఉన్న మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ ఏంటంటే మనకున్న కంప్యూటర్లో హార్డ్వేర్కి, సాఫ్ట్వేర్కి అండ్ డేటా ఏదైతే ఉందో అది అటాకర్స్ నుంచి కాపాడేదే ఈ సైబర్ సెక్యూరిటీ అనమాట. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఒక ప్రొటెక్షన్. మనం ఇప్పుడు రియల్ టైమ్ సినారియోస్ తీసుకుంటే బయట పోలీసులు మనకు ప్రొటెక్షన్ ఎలాగో మనం ఈ కంప్యూటర్స్ అన్నిటికీ మనం ఒక పోలీస్ ప్రొటెక్షన్ లాగా అనమాట. సైబర్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు యాక్సెస్ చేయకుండా, డిలీట్ చేయకుండా, చేంజ్ చేయకుండా మనం కాపాడేదే ఈ సైబర్ సెక్యూరిటీ అనమాట. అండ్ ఇంకొకటి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫ్రెషర్స్ కి సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఉంటాయా? ఎందుకంటే జనరల్ గా అందరూ బయట ఐటీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటారు. అండ్ ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటాయండి. ఈ సైబర్ సెక్యూరిటీలోనే కాదు, ఏ డొమైన్ లో అయినా సరే ఫ్రెషర్స్ కి జాబ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డేస్ లో వరల్డ్ మొత్తం డిజిటల్ అయిపోయింది. ప్రతి మనిషికి, ప్రతి ఆర్గనైజేషన్ కి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి ఏదైనా సరే సైబర్ అటాక్స్ కి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో సైబర్ సెక్యూరిటీకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది బయట. ఇంటర్నెట్ ఉన్నంత కాలం సైబర్ సెక్యూరిటీకి డోకా లేదు. ఎందుకంటే సెక్యూరిటీ లేకుండా దే ఆర్ అనేబుల్ టు రన్ ద ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళ కంపెనీ నడపాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంపెనీ తీసుకోండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ మనీ ఇవ్వాలి. వాళ్ళకి L1 పొజిషన్ కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎక్కువ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదే వాళ్ళు ఫ్రెషర్స్ ని తీసుకుంటే 4-5 పెట్టుకోవచ్చు. ఈ చిన్న కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి ఎక్కువ శాలరీ ఇవ్వడం కన్నా ఈ L1s కి తక్కువ శాలరీ ఇచ్చి ఎక్కువ మందిని పెట్టుకోవచ్చు కదా అని వాళ్ళు ఆలోచిస్తారనమాట. అండ్ అలాగే ఫస్ట్ ఎవరైతే చిన్న కంపెనీస్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అలాగే వర్క్ కూడా ఎక్కువ వస్తుంది కంపేర్ టు పెద్ద కంపెనీస్ లో ఫ్రెషర్స్ గా జాయిన్ అవడం కన్నా. ఎందుకంటే మీరు పెద్ద కంపెనీస్ లో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ చాలా పెద్ద టీం ఉంటుంది. ఆల్రెడీ వర్క్ మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నెంబర్ అనేది తక్కువ అవ్వకూడదు, రీసోర్సెస్ అనేది తక్కువ అవ్వకూడదు అని చెప్పి టీం పెద్దది పెట్టుకుంటారు. సో వర్క్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. కొన్ని కంపెనీస్ అందరికి ఫుల్ వర్క్ ఉంటుంది. సో ఉంటుంది ఉండదు అని నేను చెప్పను, కానీ చిన్న కంపెనీస్ లో వర్క్ అయితే బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు, వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఫస్ట్ ఇదంతా జరగాలి అంటే మీకున్న స్కిల్ అండ్ నాలెడ్జ్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ అందరికి ఉండే ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, నాకు ఇందులో జాబ్ వస్తుందా, మాకు ఇందులో అవకాశాలు ఉంటాయా, ఒకవేళ వచ్చాక మేము జాబ్ నిలబెట్టుకోగలమా, సర్వైవ్ అవ్వగలమా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనికి ఖచ్చితంగా ఎస్ అని అయితే చెప్తానండి. ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో మీకు నిజంగా చెయ్యాలి అనే ప్యాషన్ ఉంటే అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ డిగ్రీ హోల్డర్ అయినా సరే ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. మీకు ఒక మంచి ట్రైనర్ ఉండాలి అండ్ అలాగే మంచి మెంటర్ ఉండాలన్నమాట. మీకు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్ అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో. అండ్ ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ డిగ్రీ రిక్వైర్డ్ ఫర్ దిస్ సైబర్ సెక్యూరిటీ డొమైన్? ఇంకా అందరికి ఉండే ఇంకో క్వశ్చన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ డొమైన్ కి ఖచ్చితంగా స్పెసిఫిక్ డిగ్రీ ఏమైనా ఉండాలా అని అనుకుంటారు. ఏ ఐటీ కంపెనీ అయినా సరే ఫస్ట్ క్వాలిఫికేషన్ కోసం మీకు డిగ్రీ ఉందా లేదా అనేది చూస్తుంది తప్ప మీకు ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, మీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయని ఏ కంపెనీ చూడదు. ఇక్కడ ఏంటంటే మెయిన్ స్కిల్స్ ఇంపార్టెంట్. మంచి ప్యాకేజెస్ ఉంటాయి అండ్ ఈజీగా సస్టైన్ అవ్వచ్చు అనమాట. మీకు సర్టిఫికేషన్స్ అవి ఉన్నా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది తప్ప మీరు ఫండమెంటల్స్ అనేది క్లియర్ గా లేకపోతే ఏ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయడం చాలా కష్టం. అండ్ అందరికీ వచ్చే మెయిన్ చాలా పెద్ద క్వశ్చన్ ఏంటంటే చాలా మంది మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటారు, ఈ EEE ఉంటారు, ECE ఉంటారు. వీళ్ళందరికీ మెయిన్ టాపిక్ ఏంటంటే నేను కోడింగ్ నాకు అస్సలు టచ్ కోడలేదు, నాకు అసలు కోడింగ్ అలవాట్లేదు, కోడింగ్ ఖచ్చితంగా రావాలా ఈ సైబర్ సెక్యూరిటీలో అని క్వశ్చన్ ఉంటుంది. మీరు ఎంట్రీ స్టేజ్ లో అంటే లైక్ L1, L2 లో ఉన్నప్పుడైతే కోడింగ్ అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యి హయ్యర్ పొజిషన్స్ కి వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా బేసిక్ కోడింగ్ మాత్రం ఖచ్చితంగా రావాలన్నమాట. ఈ రోజుల్లో అది కూడా ఈజీనే అండి. ఏ టూల్స్ వచ్చేసాయి అండ్ ఇంటర్నెట్ వాడుకోవడం సరిగ్గా వస్తే కోడింగ్ కూడా ఈజీగా వస్తుంది అనమాట. ఈ కోడింగ్ ఇందులో ఎందుకు రావాలి అంటే పెనిట్రేషన్ టెస్టింగ్ చేసే వాళ్ళకి కోడింగ్ అర్థం చేసుకోవడానికి, దాని మీద
వర్క్ చేయడానికి కావాలి. బట్ స్టార్టింగ్ లెవెల్ వాళ్ళకి కోడింగ్ ఏం అవసరం లేదు, అంతా టూల్ బేస్డ్ వర్కే ఉంటుంది అనమాట. అండ్ సర్టిఫికేషన్స్ ఇస్ మ్యాండేటరీ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సర్టిఫికేషన్స్ అనేది చాలా అవసరమా ఈ సైబర్ సెక్యూరిటీకి అనేది చాలా మందికి చాలా క్వశ్చన్ ఉందన్నమాట. మీరు సర్టిఫికేషన్స్ చేస్తే వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి, 3 years అలా ఉంటుంది. నా అడ్వైస్ ఏంటి అంటే కొన్ని ఆర్గనైజేషన్ ఏంటంటే రీఎంబర్స్మెంట్ ఇస్తారు. మీరు ఒక ఆర్గనైజేషన్ లో మీరు ఒక కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాక మాకు ఈ సర్టిఫికేషన్ కంపల్సరీ చెయ్యాలి అంటారు. చెయ్యాలి అన్నప్పుడు కొన్ని కంపెనీస్ వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అలాంటి సినారియోలో మాత్రమే మీరు డబ్బులు పెట్టి సర్టిఫికేషన్స్ చేయండి. మీరు ఓన్ మనీ పెట్టి సర్టిఫికేషన్స్ చేయొద్దు అనేది అయితే నా సలహా. తర్వాత మీ ఇష్టం, మీ అప్ టు యువర్ చాయిస్ కదా. బట్ ఏంటంటే మీరు అంత డబ్బులు పెట్టి ఇక్కడ సర్టిఫికేషన్స్ మీద పెట్టే బదులు ఇంటర్నెట్ లో చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. అక్కడి నుంచి నేర్చుకొని మీరు అదంతా మీ లింక్డ్ఇన్ లో గానీ లేకపోతే మీరు గిట్ హబ్స్ లో గానీ ఇలాంటి వాటిల్లో మీ స్కిల్స్ ని మీరు పెట్టినట్లయితే అది మీ రెజ్యూమ్ కి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మీ ఫండమెంటల్స్ క్లియర్ గా ఉండాలి. మీరు బయట చూసినట్లయితే చాలా మందికి చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి, చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, కానీ ఫండమెంటల్స్ క్లియర్ గా లేక వాళ్ళు ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేకపోతున్నారు. అండ్ చాలా మందికి చాలా డౌట్స్ ఏంటంటే చాలా లేఆఫ్స్ జరుగుతున్నాయి కదా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్స్ అవుతున్నాయి కదా అనుకుంటే మీరు ఏ కంపెనీలో అయినా చూడండి, స్కిల్ ఉన్న పీపుల్ ని వాళ్ళు ఖచ్చితంగా తీరు. ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ వర్క్ చేయకపోతే ఏం అప్డేట్ అవ్వకపోతేనే తీస్తారు వాళ్ళు. అండ్ మీరు కంపెనీలో జాయిన్ అయ్యాక మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మన ఎవరు తీస్తాడులే అని చెప్పి మీరు ఏ పని చేయకుండా అలా కూర్చున్నట్లయితే అప్పుడు తీస్తారు. ఒకవేళ మీరు స్టిల్ వర్క్ చేస్తున్నారు, మీకు చాలా స్కిల్ ఉంది, స్టిల్ ఆ కంపెనీలో తీస్తారు అనుకోండి, మీకు ఏ టెన్షన్ అక్కర్లా, మీ దగ్గర స్కిల్ ఉన్నప్పుడు వేరే కంపెనీలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంటుంది అంటే మీకు మీ కంపెనీలో ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి, మీ గురించి మీ స్కిల్ ఏంటో మీరేంటో అతనికి బాగా తెలుసు. అప్పుడు అతను వేరే కంపెనీకి జాబ్ వచ్చి వెళ్ళిపోయినా సరే ఆ కంపెనీలో రీసోర్సెస్ ఉంటే మిమ్మల్ని రిఫర్ చేస్తాడు. అది కార్పొరేట్ వరల్డ్ అంటే. ఇప్పుడు అలాగే ఉంటుంది. మీకు 10 years, 7 years, 8 years ఎక్స్పీరియన్స్ వచ్చాక నౌకరీలో రెజ్యూమ్ అక్కడి నుంచి వచ్చే జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ రిఫరెన్స్ ద్వారానే మోస్ట్లీ జాబ్స్ అయితే వస్తాయి అనమాట ఇన్ ఫ్యూచర్ లో. సో మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీరు మీ చుట్టూ ఉండే సర్కిల్ అనేది పెంచుకోవాలన్నమాట. మీ స్కిల్స్ తెలిస్తే వాళ్ళే రిఫర్ చేస్తారు. సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే రీసెర్చ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కంప్యూటర్ ఫండమెంటల్స్ లో క్లియర్ గా ఉండాలి, అండ్ అటాకర్ లా థింక్ చేయాలి. మీరు ఒక కంపెనీకి ఎథికల్ హ్యాకర్ అనేది అవసరమా? ఎస్ అండి. ఇప్పుడు ఒక కంపెనీ ఎంత బాగా రన్ అవుతున్నా గానీ వాళ్ళకి వాళ్ళ ఓన్ యాప్స్ కానీ వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ కానీ ఉంటాయి, వాటిలో లూప్ హోల్స్, వల్నరబిలిటీస్ ఉన్నాయనుకోండి, అవి ఎథికల్ హ్యాకర్ ఏం చేయాలంటే ఎథికల్ హ్యాకర్ కనిపెడితే వాళ్ళు ప్యాచ్ చేస్తారనమాట. అదే కంపెనీలో వాళ్ళు చూసుకోకపోతే హ్యాకర్ ఈజీగా ఎంటర్ అవుతాడు, ఈజీగా కాంప్రమైజ్ చేస్తాడు. కాంప్రమైజ్ అంటే ఇక్కడ హ్యాకింగ్ అని మీనింగ్ అనమాట. హ్యాక్ చేయడం అంటే ఏంటంటే ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరికి ఉన్నారో వాళ్ళు పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ గా యాక్సెస్ చేసేదాన్నే హ్యాకింగ్ అంటారనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే ఎథికల్ హ్యాకర్ కి కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ అటాకర్ అటాక్ చేసే ముందు నువ్వే అటాక్ చేయి. ఫస్ట్ అటాక్ చేసి ఏమైతే లూప్ హోల్స్ ఉన్నాయో కనిపెడితే ప్యాచ్ డిపార్ట్మెంట్ కి సపరేట్ టీమ్ ఉంటారు, వాళ్ళైతే ప్యాచ్ చేస్తారనమాట. సో ఎథికల్ హ్యాకర్ అనేది చాలా అవసరం కంపెనీకి. అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సాక్ మోడల్స్? సో మనకి ఇక్కడ 3 మోడల్స్ అనే కాదు, చాలా మోడల్స్ ఉంటాయి. నేను మెయిన్ 3 మోడల్స్ ఏమున్నాయో అవైతే చెప్పాను. ఇన్ హౌస్, ఎంఎస్ఎస్పి అండ్ హైబ్రిడ్ సాక్. ఈ ఇన్ హౌస్ ఏంటంటే ఆర్గనైజేషనే వాళ్ళు ఓన్ గా రన్ చేసుకుంటారు. అంటే పీపుల్ కానీ లేకపోతే వాళ్ళు యూస్ చేసే టూల్స్ కానీ మొత్తం అన్ని వాళ్ళే యూస్ చేసుకుంటారు అనమాట. వాళ్ళే ప్రొవైడ్ చేసుకుంటారు. సో దీనికి చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇది. ఈ ఎంఎస్ఎస్పిలో ఏంటంటే డెడికేటెడ్, షేర్డ్ 2 టైప్స్ ఉంటాయి అనమాట. డెడికేటెడ్ ఏంటంటే టీమ్ ఆఫ్ పీపుల్ విత్ ద సర్వీస్ ప్రొవైడర్ వర్క్ ఫర్ ఏ క్లయింట్. ఈ టీమ్ ఆఫ్ పీపుల్ విత్ ద సర్వీస్ ప్రొవైడర్ మానిటర్ అండ్ అనలైజ్ లాగ్స్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ క్లయింట్స్. ఇక్కడ ఏంటంటే ఈ డెడికేటెడ్ లో క్లయింట్ కి వాళ్ళ ఓన్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. ఇక్కడ సిమ్ ఇంకా మిగతా టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లయింట్ డేటా సెంటర్ నుంచే వస్తాయి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ షేర్డ్ లోకి వచ్చేసరికి ఏంటంటే టెక్నాలజీ అవి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సర్వీస్ ప్రొవైడర్ డేటా సెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ డెడికేటెడ్ లో క్లయింట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇందులో సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఈ హైబ్రిడ్ సాక్ అనే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మిక్స్ ఆఫ్ బోత్ ఇన్ హౌస్ అండ్ ఎంఎస్ఎస్పి. విచ్ మోడల్ ఈస్ బెటర్, ఎంఎస్ఎస్పి ఆర్ ఇన్ హౌస్ అని డౌట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బోత్ ద మోడల్స్ హ్యావ్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ ప్రతి మోడల్ కి వాళ్ళ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హౌస్ సాక్ తీసుకున్నాం అనుకోండి, అది చాలా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే వాళ్ళకి ఏవైతే రీసోర్సెస్ తక్కువ ఉన్నాయో వాళ్ళు మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు.
బట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అనమాట ఈ ఇన్ హౌస్ సాక్ అనేది. ఈ MSSP మోడల్ ఏంటంటే కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ద అవుట్పుట్ ఆఫ్ సాక్ ఎలా ఉంటుందంటే లైక్ రిపోర్ట్స్ గానీ, అలర్ట్స్ గానీ, రికమెండేషన్స్ గానీ ఇలాంటివన్నీ జనరిక్ గా ఉంటాయి. ఈ హైబ్రిడ్ సాక్ బెటర్ రిజల్ట్ ఉంటుంది, కానీ ఇదేంటంటే ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ వాట్ ఈస్ SLA? SLA అంటే ఏంటంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అన్నమాట. ప్రతి ఆర్గనైజేషన్ కి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరు ఒక కంపెనీతో టైఅప్ అయ్యారనుకోండి, వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళ ఆర్గనైజేషన్ కి మీరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఆర్ ఎల్స్ మీ కంపెనీకే మీరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. సో కొన్ని కంపెనీస్ లో ఎలా ఉంటాయంటే P1, P2, P3 అని ఉంటాయి. కొన్ని కంపెనీస్ లో క్రిటికల్, హై, మీడియం, లో అని ఉంటాయి అనమాట. క్రిటికల్ అంటే చాలా తక్కువ టైంలో వాళ్ళు కేసు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే అది ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, అది మాన్యువల్ గా జరిగిందా, లేకపోతే అటాకర్ చేశాడా, లేకపోతే ఫాల్స్ పాజిటివ్, ట్రూ పాజిటివ్ అనేది వచ్చిన అఫెన్స్ అనేది ప్రయారిటీని బట్టి విత్ ఇన్ టైమ్ లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లోజ్ చేయడం అంటే అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది, మనం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా చేసి అది విత్ ఇన్ టైమ్ లో మనం దానికి ఆన్సర్ తెప్పించాల్సి ఉంటుంది అనమాట. సో వై డస్ ఏ ఆర్గనైజేషన్ నీడ్ సాక్ టీమ్? సాక్ అంటే ఏంటంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే సెక్యూరిటీ ఇన్సిడెంట్ డిటెక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి, దేని వల్ల కాన్స్టెంట్ గా మానిటర్ చేస్తూ అనాలిసిస్ చేయడం వల్ల ఇది పెరుగుతుంది అనమాట. అండ్ దీని వల్ల ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉంటుంది రియాక్టివ్ కన్నా. 24/7 మానిటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం డిఫెండ్ చేస్తాం అనమాట. ఏ టైంలో అయినా సరే ఎవరైనా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నా మనం డిఫెండ్ చేస్తూ ఉంటాం. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లూ టీమ్, రెడ్ టీమ్ అండ్ పర్పుల్ టీమ్. మనం అందరం చూసుకున్నట్లయితే బ్లూ టీమ్ లోకి వస్తామండి. బ్లూ టీమ్ అంటే ఏంటంటే మానిటర్ చేయడం, డిటెక్ట్ చేయడం అండ్ రెస్పాండింగ్ టు ఏ పాసిబుల్ థ్రెట్. అండ్ ఈ రెడ్ టీమ్ ఏంటంటే పెనిట్రేషన్ టెస్టర్స్ అంటారు కదా, ఎథికల్ హ్యాకర్స్ అన్నమాట. వీళ్ళు చేసే పని వల్నరబిలిటీస్ ఏమున్నాయి వీటినన్నిటిని వీళ్ళు కనిపెట్టి చేసేదే రెడ్ టీమ్ పని అనమాట. పర్పుల్ టీమ్ ఏంటంటే బ్లూ టీమ్, రెడ్ టీమ్ ఈ రెండింటిని చేయడాన్నే పర్పుల్ టీమ్ అంటారు. వాట్ ఈస్ SOP ఆర్ రన్ బుక్స్ ఆర్ ప్లే బుక్స్? సో SOP అంటే ఏంటంటే స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్. మీరు ఒక కంపెనీకి వెళ్ళాక మీకు ఒక అలర్ట్ గానీ, అఫెన్స్ గానీ వచ్చాయనుకోండి, ఆ యూస్ కేసెస్ కి అది ఎందుకు ట్రిగ్గర్ అయింది, మీరు దాని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలనేది అందులో క్లియర్ గా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో దీన్ని SOP గానీ, రన్ బుక్స్ గానీ, ప్లే బుక్స్ గానీ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సాక్ టీమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ L1, L2, L3 అండ్ L4. L4 అంటే మనకి సాక్ మేనేజర్ అనమాట. సో ఈ L1 పని ఏంటంటే 24/7 మానిటర్ చేయడం, రిపోర్ట్స్ అవన్నీ తీయడం, ఇటువంటి వర్క్స్ అన్ని ఉంటాయి మనకి. ఎందుకు వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడం. సో మనకి ఈ L1 వాళ్ళకి ఏమైనా డౌట్ ఉండి కొంచెం క్రిటికల్ ఉంది, ట్రూ పాజిటివ్స్ టైప్ ఏమైనా ఉంటే మనం L2s కి, L3s కి ఎస్కలేట్ చేస్తాం. ఈ L2s ఏం చేస్తారంటే L1s కి కొంచెం హెల్ప్ చేయడం అండ్ కొన్ని బేసిక్ రూల్స్ వాటి మీద వర్క్ చేయడం, ఈ L1 చేసే ప్రతి అలర్ట్స్ వాటి మీద రివ్యూ చేయడం. కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి L2 వర్క్స్, మారుతూ ఉంటాయని నేను చెప్పను, కానీ మోస్ట్ ప్రాబబ్లీ L1 వర్క్ అంతా 24/7 మానిటరింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఈ వర్క్ మీదే ఉంటుంది. L2s ఏంటంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ L3s వచ్చేసరికి రూల్స్ క్రియేషన్, అప్డేటింగ్, ఇన్స్టాలింగ్ సిమ్ టూల్స్ అండ్ వీటి మీద ఇంకా కొత్త రూల్స్ రాయడం, యూస్ కేసెస్ మీద వర్క్ చేయడం, ఇటువంటి వర్క్స్ అన్ని L3s చేస్తారనమాట. ఈ L4s అంటే ఏంటంటే సాక్ టీమ్ మొత్తానికి వీళ్ళు హెడ్. వీళ్ళు ఏం చేస్తారు, కాల్స్ కి అటెండ్ అవడం, క్లయింట్స్ కి రెస్పాండ్ అవడం అండ్ సాక్ టీమ్ అంతటిని మేనేజ్ చేయడం, మొత్తం అంతటికి ఈ మేనేజర్సే రెస్పాన్సిబుల్ అనమాట. మనం ఈ L1, L2, L3 అందరు రిపోర్ట్ చేసేది ఈ మేనేజర్స్ కి. L4 ఎవరైతే ఉన్నారో మేనేజర్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తాము. ఈ మేనేజర్ సిసో టీమ్ ఉంటుంది, వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు అయితే ఇదే గైస్ సైబర్ సెక్యూరిటీ గురించి మొత్తం. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఇందులో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కూడా అడగండి. ఇంకా ఏదైనా ఇటువంటి మంచి వీడియో కావాలి అనుకున్నా సరే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీరు మాట్లాడితేనే నాకు అర్థం అవుతుంది మీకు ఎటువంటి వీడియో కావాలి అనుకునేది. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.